అమ్మ చేపలు కూడా చేస్తున్నావా? అవును తల్లి. ఎలా చేసి ఇప్పటివరకు ఏమేదో చెప్పు. ఏముంది, 2 ఉల్లిపాయలు కోస్తా ఉన్నా. ఒక 2 గ్లాసులు నూనె ఎక్కువ ఉండాలి, చేపలు కూర కదా, నీసు వాసన వస్తుంది. ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పటి వరకు ఏమేమి వేసావు ఇందులోని? టమాటా, పచ్చిమిరకాయ, కరివేపాకు, ఉల్లిపాయ వేసాను. 4 చెంచాలు కారం వేసాను. ఇంకా కారం వేసాను, చింతపండు వేయాలి. మరి ఉప్పు పసుపు వేసావా? ఉప్పు పసుపు కారం వేసాను. ఇప్పుడు నూరుకునే మసాలా వేసుకోవాలి. ఓకే. ఉడుకునే మసాలా వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత 10 నిమిషాలు కూడా ఉడికినాక. చేప ఎంత చేప ఇది? ఇది వచ్చి చేప 2 కేజీ చేప. ఓకే. 2 కేజీ చేప ఎన్ని ఉల్లిపాయలు వేసావు? ఒక 2 ఉల్లిపాయలు వేసాను. ఒక 1/2 కేజీ వరకు చేప ఫ్రైకి తీసాను. ఓకే. వావ్. సో ఈరోజు మన ఇంట్లో చేపల పులుసు, చేప ఫ్రైయా? చేప ఫ్రై, చేప పులుసు. ఓకే. అంటే రేపు పప్పు చారు కాసుకుని చేప వేపుతాను. మా మనవరాల కంటే చేప వేపడంటే చాలా ఇష్టం. నందుకా? మా నందు తల్లికి. ఓకే. వాళ్ళ మమ్మీ గారు వచ్చారు ఎక్కడి నుంచి? జాబ్ నుంచి. స్పెషల్ ఉదయం వెళ్ళాను చేపకి. సరే చేప ఒక 2 కేజీలు చేప తీసుకున్నాం. వేడి వేడి రైస్. వేడి వేడి రైస్ ఉండేది తల్లి. చేప కర్రీ అవుతుంది, స్మెల్ అదిరిపోతుంది. మీరు నవ్వుకోకండి. చూడండి ఫ్రెండ్స్, చింతపండు పులుసు పోస్తుంది మా అమ్మ. పై పని అంతా నేను చేసేసా ఫ్రెండ్స్. చేపల పులుసు మాత్రం మా అమ్మని చేయమని, ఎందుకంటే నాకు వండడం రాదు. నేను వండితే ఎవరు తినలేరు. మేము కొద్ది పులుపు ఎక్కువే వేసుకుంటాం ఫ్రెండ్స్. మా అమ్మ చేతితో చేపల కూర తిన్నారంటే రెండోసారి మళ్ళీ అడుగుతారు. చూసి నేర్చుకుంటాను, కంగారు పడేది ఏం లేదు. చేప పులుసు అంటే ఈజీయే. నెక్స్ట్ టైం ఫుల్ రెసిపీ పెడతాను. అయినా బాగా చలిగా ఉంది, అసలు చేపల పులుసు చేసుకోరు. ఇది ఎండల్లోనే ఎక్కువగా చేప పులుసు పెట్టుకుంటారు, కానీ మా ఇంట్లో మేము ఎక్కువ పులుసుకే ఇష్టపడతాం. మా మనవరాలు ఫ్రై కావాలి మా నందుకి. అచ్చమైన కృష్ణా జిల్లా వారి చేపల పులుసు. అందరూ ఎలా చేస్తారో మాకు తెలియదు, కానీ మా అమ్మ స్టైల్ ఇది తింటే మళ్ళీ వదలరు మీరు. మేము మాత్రం కారం ఎక్కువ వేసుకుంటాం, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాం. నిమ్మకాయ సైజ్ అంత 2 ఉల్లిపాయలు వేస్తాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేస్తాను. 1.5 కేజీ చేప కదా, 100 గ్రాముల చింతపండు తీసుకున్నాం. చేస్తున్నారు కదా. ఇదే ఫ్రెండ్స్ చేపల పులుసు. నచ్చితే కనుక కామెంట్ పెట్టండి. ఇది ఉడికిన తర్వాత మీకు ఇంకా చూపిస్తాము. వేడి వేడి అన్నం, వేడి వేడి అన్నం, వేడి వేడి అన్నం,
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేపల కూర నేను కొద్దిగా పలసగానే ఉంటుంది. వావ్, ఈరోజు ఫుల్ పండగ.